హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇప్పుడైతే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాచండీ దేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యము దద్దోజనం. సో దద్దోజనం రెసిపీ అయితే చూపిస్తున్నా ఇవాళ వీడియోలో. అయితే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలకైతే వెళ్ళిపోదాం. ఇలా ఒక గ్లాసు బియ్యం తీసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే బాగా మెత్తగా కుక్ అవుతుంది. అందుకోసం నేను ఎప్పుడు కూడా 1/2 అవర్ అయితే రైస్ని అయితే ఇలా నానబెట్టేసుకుంటాను. ఇలా 1/2 అవర్ రైస్ నానాక నార్మల్ రైస్కి అయితే మనము 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేస్తాం కదా అండి. ఇప్పుడు మనకి ఇంకా అన్నం అనేది కొంచెం మెత్తగా కావాలి. అందుకోసము 2 గ్లాసులు కాకుండా ఇంకా 1/4 గ్లాస్, అంటే 2/4 గ్లాసు మనమైతే నీళ్ళు అయితే వేసుకుంటాం. ఇలా అయితే ఇలా అయితే రైస్ని అయితే పెట్టేసుకున్నాము. మనకి రైస్ అయితే ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్లో అయితే ఇప్పుడు ఈ రైస్ అయితే అయిపోతుందండి. ఈ లోపలే మనము ఇంకొక స్టవ్ ఖాళీ ఉంటుంది కదా, ఆ స్టవ్ మీద అయితే ఇలా పాలను అయితే వేడి చేసేసుకోవాలి. పాలు కూడా వేడి అయిపోయినాయి. మనకి ఇక్కడ కూడా ఇంకా రైస్ అనేది అయితే అయిపోయిందండి. రైస్ కూడా బాగా మెత్తగా అయితే ఉడికేసింది. ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. సో ఇలా వేడి రైస్నే తీసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా అదే గంటితో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఎందుకంటే పెరుగన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అందుకోసం ఇలా అయితే చేసేసి ఇప్పుడు వేడి పాలు అయితే వేసేసేయాలండి ఈ అన్నంలోకి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేడి పాలు ఎందుకు వేసుకోవాలంటే అన్నం అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పెరుగన్నం ముత్త పెరిగే కాకుండా ఇలా వేడి పాలు వేసేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసి వెంటనే మళ్ళీ పెరుగు అయితే వేయకూడదండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి చల్లగా అయిపోయింది. కొంచెం లైట్ వేడున్నా ఓకే, చల్లగా అయిపోతేనే మేలు. సో ఇలా ఈ అన్నం అంతా వేడి పాలు వేడి అన్నం కదా, సో బాగా మెత్తగా ఇలా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే మనము పెరుగు అయితే అది కూడా ఇలా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. పులిచిపోయిండే పెరుగు అంటే నిన్నటిది కానీ అట్లుంటే అలా వేసుకోకూడదు. ఈరోజు ఇవాల్టి పెరుగే వేసుకోవాలి. సో ఇంకా పెరుగు అంతా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇంకా సాల్ట్ వేసినాక మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనము తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కుతానే ఇలా శనగబ్యాళ్ళు అలాగే మినుములు అంటే ఉద్దిబ్యాళ్ళు 2 వేసి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నట్లే 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలండి. ఇంకిప్పుడు పచ్చి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి 2 కారం కోసం 2 కట్ చేసిన ఇలా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఈ టైంలోనే మనం చిన్నగా తరిగిన అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా అల్లం తురుముంటే ఇంకా మిరియాలు కూడా వేయచ్చు. నేనైతే అవి 2 వేయలేదు. మీకు ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా కావాలనుకుంటే. ఇక్కడైతే తాలింపు మొత్తం వేగేసింది. ఇప్పుడు ఇంకా తాలింపు తీసుకెళ్ళేసి పెరుగన్నంలోకి మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసేయడమే, అంతే అండి. ఇప్పుడైతే పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ తాలింపు అంతా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్ అండి. ఇష్టం ఉండే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే కొత్తిమీర వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇదే అండి ఇవాల్టి రెసిపీ. అయితే దద్దోజనం అయితే ఎంతో ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఇలానే ఉంటుందండి. మామూలు మన పెరుగన్నం కలుపుకుంటే కొంచెం గట్టిగా అయిపోయినట్లు మళ్ళీ చప్పిడి వస్తుంది. ఇది మాత్రం అలా చప్పిడి కాదండి, ఇలాగే ఉంటుంది. మీరు పిల్లల బాక్స్ కూడా కట్టచ్చు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా. సో దేవీ నవరాత్రుల 5వ రోజు శ్రీ మహాచండీ దేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యము దద్దోజనం.
ఈ దద్దోజనాన్ని ఇలా మీరు చేసేసి ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి. సో ఇవాల్టి రెసిపీ అయితే ఇదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి. బాయ్ బాయ్.